ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. భాను, అది ఇంకా నటించక వైశాలి. ఇదంతా నాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా? నీలిమ ఏంటో నీకన్నా ఎక్కువగా నాకే తెలుసు. తనకి తన స్వార్థమే కానీ ఇంకేది తనకు అవసరం ఉండదు. నీలిమతో నేను చేయి కలిపానని నీ అనుమానమా? అనుమానం కాదు, నిజం. కాదు అబద్ధమని నువ్వు నీ గుండెల మీద చేసుకొని చెప్పు. ఈ పెళ్లి అనుకున్న క్షణం నుంచి నీకిష్టం లేదు అని నాకు తెలుసు. దాన్ని నీలిమ అవకాశంగా తీసుకుని ఇంట్లో గొడవలు పెట్టడానికి నిన్ను ఆయుధంగా మార్చుకుంటుంది. దాని మాటలకి లొంగిపోయిన నువ్వు కూడా నీలిమ ఏం చెప్తే అది చేస్తున్నావు. అది ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నావు. నీలిమ ఇక్కడ ఉంటాను అన్నప్పుడే నాకు అర్థమైంది మీ మనసులో ఉన్న దురుద్దేశం ఏంటో. ఇదంతా నీ అనుమానం భాను అని నువ్వు చెప్పినంత మాత్రాన అమాయకంగా నమ్మేంత మూర్ఖురాల్ని కాదు నేను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు, నేను, నాన్న, మా ఆయన, ఇదంతా మన కుటుంబం. మనమంతా ఒక ఫ్యామిలీ. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా అన్నీ మనలో మనమే పంచుకోవాలి. కానీ సంతోషం కోసం ఆయన వాళ్ళని బాధ పెట్టాలనుకోవడం మంచి లక్షణం కాదు. నేను నీ గొంతు కొయ్యాలని పెళ్లి చేయడం లేదు. మంచి సంబంధం వచ్చి నువ్వు ఆ ఇంటికి వెళ్తే నీకు ఒక మంచి జీవితం వస్తుందని సంబంధం నిర్ణయించాను. ఆయన కూడా వాళ్ళ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశారు. అబ్బాయి ఆదర్శవంతుడు, మంచి మనసున్నవాడు, ఆర్థికంగా బాగా స్థిరపడిన వాళ్ళు. నువ్వు ఆ ఇంటికి కోడలిగా వెళ్ళినా నిన్ను మహారాణిలా చూసుకుంటారని నమ్మి ఈ పెళ్లి నిర్ణయించాం. ఇది స్వార్థంతోనూ పగతోనూ చేస్తున్న పెళ్లి కాదు, ప్రేమతో చేస్తున్న పెళ్లి. అసలు నీకెందుకు ఇష్టం లేదో మాకు అర్థం కావడం లేదు. మేము ఈ పెళ్లిని బలవంతంగా చేస్తున్నామన్నది నీ అభిప్రాయం అయితే నాకు చెప్పు, నేనే ఈ పెళ్లి ఆపేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నాన్నేమంటారానా? ఆయనకి నేను సర్ది చెప్పుకుంటాను. కానీ పెళ్లి పందిట్లో అందరూ అక్షింతలు వేసే సమయంలో ఈ పెళ్లి ఆగిపోతే ఆయన గుండె ఆగిపోతుంది. ఇది నిన్ను భయపెట్టడానికి చెప్తున్న మాటలు కాదు. కూతురి పెళ్లి ఆగిపోతే ఒక తండ్రి పడే ఆవేదన ఎలా ఉంటుందో అర్థం చేసుకున్న కూతురిగా చెప్తున్న మాట. అందుకే అడుగుతున్నాను, మనస్ఫూర్తిగా చెప్పు. పెళ్లి పిట్టల మీద కూర్చుంటావా, ఆపేయమంటావా? అమ్మా, మీరొచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే నాన్న. మీరు ఆయన ఇక్కడ ఉన్నారు కదా అని వచ్చాము. ఏంటి తల్లి అలా ఉన్నావు? పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉందా తల్లి? పెదనాన్న, అది నాకు అలాగే ఉందమ్మా. నువ్వు చిన్నప్పుడు నట్టింట్లో అటూ ఇటూ తిరుగుతూ ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ ఉంటే నేను మీనాక్షి ఎంతో మురిసిపోయేవాళ్ళం. అలాంటిది నువ్వు ఇంతలోనే ఎంత పెద్దదానివైపోయావు. 24 గంటల్లో నువ్వు ఇంకొకరి భార్యవైపోతావు. రోజు అల్లరి చేసే వైశాలి ఇక మా కళ్ళ ముందు ఉండదు అనుకుంటే గుండె బరువెక్కిపోతుందమ్మా. కానీ ఈ బాధలో కూడా ఓ ఆనందం ఉంది తెలుసా? నా తర్వాత నేను ఎవరు చూసుకుంటారో, ఎలా ఉంటావో అని అనుకునేవాణ్ణి తల్లి. ఒక మంచి ఇంటికి వెళ్ళబోతున్నావు. మా కోడలు ఎంత మంచిది అని అందరూ పొగుడుతూ ఉంటే దానికన్నా ఆనందం ఇంకేముంటుంది తల్లి? పెదనాన్న, తల్లి, నేను అలా ఉంటానని నిజంగా నమ్ముతున్నావా? అవును. నేను అందరితో గొడవ పడతానని ఆఖరికి సత్య కూడా అంటాడు కదా పెదనాన్న. పిచ్చి తల్లి, ఈ ఇంట్లో కాకుండా ఎక్కడ అలర్ట్ చేస్తావు? నీకో సంగతి తెలుసా? ఆడపిల్లకి పుట్టింట్లో స్వతంత్రం ఉంటుంది.
ఆడపిల్లకి మెట్టినింట్లో ఆ ఇంటి బరువు బాధ్యత అంతా తనదే అవుతుందమ్మా. అక్కడ అందరి గురించి ఆలోచిస్తూ అన్నం పెట్టేటప్పుడు అమ్మలా మారుతుంది, సలహా ఇచ్చేటప్పుడు మంత్రిలా మారుతుంది, ఇంటికి మహాలక్ష్మిలా మారుతుంది. ఇలా ఒక ఆడపిల్ల ఇన్ని రూపాల్లో తన కుటుంబాన్ని చక్కదిద్దుకుంటున్నప్పుడు ఏ తండ్రైనా కూతుర్ని చూసి చాలా మురిసిపోతాడమ్మా. తన కూతురి కోసం ఏమైనా చేయాలనుకుంటాడమ్మా. తన కూతుర్ని ఒక మంచి ఇంటికి పంపించినప్పుడు తన కూతురు గొప్ప ఇంటికి వెళ్ళింది అని ఆనందంగా ఉంటాడమ్మా. పెళ్లిలో అలకలుంటాయి, కోపాలుంటాయి, గొడవలుంటాయి. కానీ మధుర జ్ఞాపకంలా కన్న తండ్రికి ఇంకా తాళి కట్టించుకున్న కన్న కూతురికి మిగిలిపోతాయి. భాను కార్తీకుల వల్ల ఆ ఆనందం నాకు దక్కుతోంది. ఈ సందర్భంలో మీ అమ్మ మీనాక్షి లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. వద్దు తల్లి, చూడు, పెళ్లి కూతురు కన్నీళ్లు పెట్టుకోకూడదు. అయినా ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి పడుకోమ్మా. నువ్వు కూడా రాపేది నాన్న. లేదమ్మా, నేను ఇంకాసేపు ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళి పడుకోండి. వెళ్ళండమ్మా. గుడ్ నైట్ పెద్దనాన్న. గుడ్ నైట్. అన్నా, ఆ టేబుల్స్ అక్కడ కాదు, నేను వస్తున్నా, ఉండండి. రేపటితో వైశాలి బ్రతుక్కి ఒక దారి దొరుకుతుంది, కానీ నా బతుక్కి ఉన్న అన్ని దారులు మూసుకుపోతాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాన్నా, ఏంటి తల్లి? మీ ఒళ్ళో తల పెట్టుకుని కాసేపు పడుకోవాలనుంది నాన్న. దాందేం భాగ్యం, పడుకో తల్లి, రా. అదేంటి ఊర్మిళ, ఇంకా రెడీ అవ్వలేదు? పెళ్లికి వెళ్ళాలి కదా. మీ స్నేహితుడింట్లో పెళ్లి కదండి, అక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు వెళ్ళండి. మనోహర్ స్నేహితుడి కూతురి పెళ్లే కాదు ఊర్మిళ, ఈ ఇంటి కోడలికి అక్క పెళ్లి. నీ కొడుకు కోడలు చేతుల మీదుగా జరుగుతున్న పెళ్లి. నువ్వు మనోహర్ వెళ్ళి 4 అక్షంతలు వేస్తే హుందాగా ఉంటుంది. అదేంటమ్మా, మీరు వెళ్ళండి అంటున్నారు, మీరు రారా? నాకు రావాలనే ఉంది మనోహర్, కానీ రాత్రి నుంచెందుకో ఒంట్లో బాగోలేదు. ఇప్పుడు అక్కడికొచ్చి లేనిపోని హడావిడి చేస్తే లేనిపోని తలనొప్పి వస్తుంది. కాబట్టి మీరిద్దరూ వెళ్లడమే ముఖ్యం. మీరు వెళ్ళిరండి. ఊర్మిళ, పెద్దావిడ ఎందుకు చెప్పారో ఆలోచించు. వెళ్దాం పద. చూడండి, అమ్మమ్మకి భాను అంటే ఇష్టం, మీకేమో మీ స్నేహితుడంటే ప్రాణం. అందుకే అక్కడ మీకోసం ఎదురు చూస్తుంటారు వాళ్ళు. కానీ నేనక్కడికి వెళ్ళి అవమానాలు ఎదుర్కోలేను, అందుకే నేనక్కడికి రాను. ఏంటి ఊర్మిళ, భయపడుతున్నావా? భానుని పొగిడి నిన్ను తిడతారనా? పొగడ్డానికి భాను ఏం చేసింది? తిట్టడానికి నేనేం చేశానని భయపడ్డానికి. నిజంగా భయం లేకపోతే వెళ్లేదానివే కదా. పెళ్లికి వెళితే ఆదరించేవాళ్లే తప్ప అవమానించేవాళ్లు ఎవరుంటారు ఊర్మిళ? వైశాలి నెత్తిమీద నువ్వు అక్షంతలు వేయడానికి వెళ్ళినప్పుడు వాళ్లంతా ఎంత మురిసిపోయారో నువ్వే చూసావు కదా. మీరు వెళ్లి వాళ్ల మీద అక్షంతలు వేస్తే పొంగిపోతారు. నీకక్కడ స్వాగతమే ఉంటుంది గాని చీత్కారం ఉండదు. ఎందుకుండదమ్మమ్మా? భాను కడుపుతో ఉందన్న విషయం అందరికీ తెలిసిపోయింది. నేను నిండు పందిట్లో కూర్చోగానే కార్తీక్ తండ్రి కాబోతున్నాడు కదా, నువ్వు నాయనమ్మవి కాబోతున్నావు కదా అని లేనిపోని వరసలన్నీ కలుపుతూ నన్ను పలకరిస్తుంటారు. అవి భరిస్తూ అక్కడుండడం అన్నది నా వల్ల కాదు. మన ఇంటికి వారసుడు వస్తున్నాడంటే అందరూ పలకరిస్తారు, అందులో తప్పే ఉంది ఊర్మిళ.
మీ కొడుకు మనింటిని వదిలేసి ఆ ఇంట్లో కూర్చొని వెలగబెట్టినటువంటి ఆ భాగవతం గురించి గుసగుసలాడుకుంటూ ఉంటారు. మన ఇల్లు ఇలా మొక్కలైందని చెప్పి చెవులు కొరుక్కుంటారు. అవన్నీ విని తట్టుకోవడం అయితే నా వల్ల కాదు. నా పేరు మీద మీరు కూడా వెళ్ళి ఒక 2 అక్షింతలు వేసి వచ్చేయండి. నీ ముందు ఇంట్లో వాళ్ళమే మాట్లాడే ధైర్యం చెయ్యము. అలాంటిది బయట వాళ్ళు నీ ముందు గొణుక్కుంటారా? అసలిది నమ్మేలా ఉందా? అయినా మర్చిపోయావా ఊర్మిళ? వైశాలి ఫోన్ చేసి మా అమ్మలా ముందుండి ఈ పెళ్లి జరిపించండి అని అడిగింది. నా పెళ్లికి పెద్ద దిక్కుగా ఉండమని కోరుకుంది. ఆ మాటకి ఒప్పుకునే కదా పెళ్లి కూతుని చేసినప్పుడు నువ్వెళ్ళి వైశాలికి అక్షంతలు వేశావు. మగ పెళ్లివారు కూడా నువ్వు ఉండాలని చెప్పారు. అలాంటిదిప్పుడు నువ్వే వెళ్ళకపోతే వీళ్ళందరూ బాధపడరా? ఏదో ఊహించుకుని భయపడి ఆగిపోతావో, అందరి ఆనందం కోసం వెళతావో నువ్వే ఆలోచించుకో. పెద్దదానిగా నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం, ఆలోచించుకో. అమ్మా చూడు ఊర్మిళ, నువ్విప్పుడు పెళ్లికి రాకపోతే బాధపడేది వైశాలి, వాసుయే కాదు, మన కార్తీక్ కూడా. నీకు వాడి మీద కోపం ఉండొచ్చు, కాని వాడికి నీ మీద చాలా ప్రేముంది. నువ్వు వస్తావని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాడు. పెళ్లికి రాకుండా ఆగిపోయి కొడుకుని బాధ పెడతావా? సరే, కాసేపు ఆగండి, రెడీ అయ్యి వస్తాను. ఈ డ్రెస్ మీకు చాలా బాగుందండి. నా దిష్టే తగిలేలా ఉంది. నీకు నచ్చిందా? ఏ, మీకు నచ్చలేదా? నీ మనసంత అందంగా ఉంది, నచ్చకుండా ఎందుకుంటుంది? నా కోసం ఇంత మంచి డ్రెస్ కుట్టించావు కదా, మరి నువ్వేంటి ఇంత సింపుల్గా ఉన్నావు? మీ స్థాయికి తగ్గట్టు మీరుండాలండి, నా స్థాయికి తగ్గట్టు నేనుండాలి కదా. మనిద్దరం వేరువేరు కాదు బాను, ఇద్దరం ఒక్కటే. మన స్థాయి కూడా ఒక్కటే. అందుకే ఇది నువ్వు పెట్టుకుంటే బాగుంటుంది. వద్దండి, ఇది మా అమ్మ ఇచ్చింది కాదు బాను, నేను కొన్నదే. నేను వద్దన్నది ఎవరో ఇచ్చారని కాదు, నాకు పెట్టుకునే అర్హత లేదు అని. ఏ పెద్ద మనసుతో ఇప్పుడు ఏమీ మాట్లాడలేకపోయినా ఏం జరిగిందో నాకు తెలుసు, మీకు తెలుసు. సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతాను. అత్తయ్య మిమ్మల్ని తనతో తీసుకెళ్ళిపోతారు. ఈ పెళ్లి తర్వాత మన బంధమే తెగిపోతుందండి. అది తెలియదాన్నేమీ కాదు నేను. తెలుసుకోలేని అమాయకులు మీరు కూడా కాదు. పిచ్చి బాను, రేపేదో జరుగుతుందని ఈరోజు బ్రతకడం మానేస్తావా? మన కష్టాలు బాధల గురించి ఇప్పుడేమీ ఆలోచించకు. ముందు పెళ్లి ఆనందంగా జరగాలి. నిన్న రాత్రి మావయ్య మాటలు విన్నావు కదా, వైశాలి పెళ్లి గురించి ఎంత గొప్పగా ఊహించుకుంటున్నారో. మర్చిపోయావా? నువ్వు హ్యాపీగా ఉండాలి. లోపం వెంటాడుతుంది అని తెలిసినప్పుడు ఆనందం ఎలా ఉంటుందండి? అది లోపమా పాపమా అని ఇప్పుడు ఆలోచించకని నేను చెప్తున్నాను. ఇంటి నిండా బంధువులున్నారు. మగ పెళ్లివారు, ఆడపెళ్లివారు అందరి దృష్టి మన మీదే ఉంటుంది. నీ కళ్ళల్లో ఏమాత్రం బాధ కనిపించినా అందరికీ ఏవో అనుమానాలు వస్తాయి. చిన్న అవకాశం దొరికినా పెద్ద గొడవ పెట్టాలని నీలిమ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే ఈ పెళ్లి సాఫీగా జరగాలి, మనిద్దరం అన్యోన్యంగా ఉన్నామనే కనిపించాలి. మిగిలిన విషయాలు పెళ్ళయ్యాక మాట్లాడుకుందాం. ఉండు, ఈ నెక్లెస్ నేనే పెడతాను. నిప్పు లాంటి సీతని కూడా అగ్ని పరీక్ష కోరిన సమాజం అండి ఇది. నిందపడ్డ ఆడది నిప్పుల్లో దూకినా, ఆ ఆడదాని ప్రాణం పోయినా ఆ నింద చెరిగిపోదు. దాన్ని ఈ సమాజం నమ్మదు. కానీ మీరు నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. మీ గుండెలని దహిస్తున్నా ఆ బాధని కూడా మీలోనే దాచుకొని చిరునవ్వుతో నాతో ఉంటున్నారు.
భర్త దేవుడని బామ్మ చెప్తుంది. అది నిజమని మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతోంది. కానీ చెప్పా కదా బాను, ఈ పెళ్ళయ్యే వరకు దేని గురించి ఆలోచించకని. మన మధ్య కూడా ఆ డిస్కషన్స్ వద్దు. బయట అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. వెళ్దాం పదా. నా దిష్టే తగిలేలా ఉంది నాన్న. ఈ జ్యూస్ తాగు. ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు, తాగు. బాగున్నారా ఆంటీ? బాగున్నావమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానంటీ. అవును, విడిదిలో మీకు అన్ని సదుపాయాలు కరెక్ట్గానే ఉన్నాయిగా? అన్నీ బాగానే ఉన్నాయండి. మర్యాదల్లో ఎక్కడ ఏ లోటు రాలేదు కదా? వస్తే చెప్పండి, లెఫ్ట్ అండ్ రైట్ నేనే ఇచ్చేస్తాను. భలేదానివమ్మా. పెళ్లివారు అంటే వాళ్ళొక్కరే కాదు కదా, మేం కూడాను. రెండు కుటుంబాలు బంధుత్వం కలుపుకుంటున్నప్పుడు లోటుపాట్లు చూసుకోవడం మాత్రమే కాదు, అన్నీ కలిపి చేసుకోవాలి. మీదెంత మంచి మనసు ఆంటీ. పెళ్ళంతా ఇలా జరిగితే ఎంత బాగుంటుంది. కానీ అలా జరుగుతుందా అని నాకు భయంగా ఉంది. ఎవరైనా గొడవ పెడతారని నీకు అనుమానమా? ఊర్మిళ ఆంటీ వస్తే ఏమవుతుందో అని నా భయం. అవేం మాటలమ్మా. ఎవరో ముదనష్టపది తన పేరు చెప్పకుండా ఈ పెళ్లి ఆపేయండని చెప్పినప్పుడే మాకు భయం వేసి మేము ఆవిడ్ని అడిగాం. అప్పుడే పెళ్లి జరగాలని కోరుకున్న ఆ మనిషి ఇప్పుడెందుకు ఆపుతుంది? ఆంటీ మనసు మంచిదే, కాదనను. కానీ సంప్రదాయం అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని దాటలేరు కదా. అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావో ముందది చెప్పు. విషయం మీ దాకా రాలేదనుకుంటాను. భాను నెల తప్పింది. అవునా? ఇంత మంచి మాట అంత నెమ్మదిగా చెప్తావేంటమ్మా? భాను ఎక్కడుందో చెప్పు, ముందు నేను వెళ్ళి అభినందించాలి. ఏంటాంటీ ఇంత పెద్దవారు, అన్నీ నేనే మీకు చెప్పాల్సి వస్తుంది? కడుపుతో ఉన్నవారు కన్యాదానం చేయకూడదు అన్న సంగతి మీకు తెలీదా? మొన్న వైశాలిని పెళ్లికూతురు చేసినప్పుడు ఆంటీ వచ్చి ఇదే అడిగి వెళ్లారు. ఈ పాటికి విషయం మీకు తెలిసే ఉంటుందనుకున్నానే, మీకు తెలియలేదా? వాళ్ళెవరూ నాకేం చెప్పలేదమ్మా. చూడండి ఆంటీ, పెళ్ళంటేనే నూరేళ్ల బంధం. అన్ని పద్ధతులు చూసుకోవాలి. 1కి 10 సార్లు ముందు వెనుక ఆలోచించుకోవాలి. తర్వాతేమైనా జరగరాంది జరిగిందంటే వెనక్కి తీసుకురాలేం కదా. అది భాను విషయంలో జరిగినా సరే మనకే కదా నష్టం. అందుకే ఆంటీ, ఎలా రియాక్ట్ అవుతారా అని నేను భయపడుతున్నాను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడేం చేద్దామమ్మా? ఇది తేల్చుకోవాల్సిన వాళ్ళ దగ్గరే తేల్చుకుందాం. నాకు తెలుసు పద్మావతి, ఎంత పెద్ద అడవినైనా అంటించాలంటే చిన్న అగ్గిపుల్ల చాలు. ఇక్కడ అంటించాను కదా, అక్కడ భాను జీవితం మండిపోతుంది. భాను, ఏంటి? పద్మావతి గారు నిన్ను రమ్మంటున్నారు. బానునా? ఎందుకు? ఏమో, నాకేం తెలుసు. బయట మంటపం దగ్గర చాలా కోపంగా ఉన్నారు. నిన్ను తీసుకురమ్మని సత్యకి చెప్తే విని నేనే వచ్చాను. వస్తావా లేక రాను అన్నావని చెప్పమంటావా? ఏంటమ్మా అందరిని రమ్మన్నారు? పెళ్లిలో ఏమైనా లోటుపాట్లున్నాయా? ముందు మీ కూతుర్నే అడగండి అన్నయ్యా. భాను ఏమైనా తప్పు చేసిందా ఆంటీ? ఏదైనా నాకు చెప్పండి. ఇక్కడే ఉంది కదా, తననే అడగండి. చూసావు భాను, ఆవిడ ఎంత కోపంగా ఉన్నారో. అదే, అసలేం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఏంటండి, ఏం జరిగింది? నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. కంగ్రాచులేషన్స్, మీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారంట కదా?
ఇలా జరిగిందేంటి? ఈవిడేదో గొడవ పెడుతుంది అనుకుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి? చెల్లెమ్మా, ఈ మాట చెప్పడానికైనా అందరినీ పిలిపించారు? ఏం జరిగిందోనని ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఆడపిల్ల పెళ్ళంటే కూతురు అత్తారింటికి వెళ్లేంత వరకు తండ్రి ఎంతో టెన్షన్గా ఉంటాడు. అన్నయ్య గారు, ఈ విషయంతో పాటు ఇంకో విషయం కూడా మాట్లాడాలి. ఊర్మిళాదేవి గారు వస్తే మాట్లాడదామని. మా అమ్మ వచ్చాక మాట్లాడతారా? దేని గురించి? చెప్తాను కార్తీక్, మీ అమ్మగారు వచ్చాకే చెప్తాను. ఆవిడ ముందు నేను చెడ్డదాన్ని కాకూడదు కదా. ఆంటీ వాళ్ళు ఇప్పుడే బయలుదేరారంట. ఏం చెప్పదలుచుకున్నారో ముందు మీరు చెప్పేసేయండి. లేదంటే ఏమైనా అడగదలుచుకుంటే అడిగేసేయండి. బాను, అదిగో మీ అత్తయ్య వాళ్ళు వచ్చారే. రండి, రా చెల్లెమ్మా. చెల్లెమ్మా, అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నారు. ఎదురు చూడ్డానికి నేను పెళ్లిలో కన్యాదానం చేసే పెళ్లి పెద్దను కాదు కదా. అక్షింతలు వేయడానికి వచ్చిన అతిథిని. నా కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏముంది? మీ పనులు మీరు చూసుకోండి. నమస్కారం ఊర్మిళాదేవి గారు. నమస్కారం అండి. మీరు మా తరపున ఈ పెళ్లికి వస్తున్నామని ముందే చెప్పారు కదా, అందుకే మీకోసమే ఎదురు చూస్తున్నాము. అందరూ వచ్చాక ఏదో చెప్తానన్నారు కదా, ముందు ఆ విషయం ఏంటో చెప్పండి. నువ్వు కార్తీక్ కన్యాదానం చేయడం నాకిష్టం లేదమ్మా. ఏంటిది? నాకు తెలుసు అత్తయ్య, మీకు నా మీద కోపం ఉంది. ఆయన్ని దూరం చేశానన్న అపోహతో మా నాన్న మీద కోపం ఉంది. మా అమ్మ మీద మీకెప్పుడు కోపం లేదు. ఆవిడ మీద మీకు అభిమానం ఉందన్న విషయం నాకు తెలుసు అత్తయ్య. మా అమ్మ మీ కాళ్ళు పట్టుకుంటుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.